దలైలామా ఎప్స్టీన్ ఫైల్స్ లో ఇతని పేరు 169 సార్లు వినిపించిందంట. ఎందుకు? అసలు ఎవరు ఈ దలైలామా? అతని పేరు అమెరికా నేర చరిత్రలో వినిపించడం ఏంటి? బౌద్ధ మతానికి చెందినటువంటి శాంతిని బోధించేటువంటి మత గురువు, టిబెట్లోని బౌద్ధ మతానికి సంబంధించినటువంటి స్పిరిచువల్ గురువు. ఆయన ప్రస్తుతం 14వ దలైలామాగా వ్యవహరిస్తున్నారు. దలైలామా అంటే అతని పేరు కాదు, దలైలామా అంటే బౌద్ధ మతంలోని గురువు అని అర్థం. మంగోలియన్ భాషలో దలై అంటే సముద్రం, లామా అంటే గురువు. సముద్రం అంత జ్ఞానం కలిగినటువంటి గురువు అని అర్థం. మరి అలాంటి దలైలామా ఎందుకు ఎప్స్టీన్ ఫైల్స్ లో వినిపిస్తుంది అతని పేరు? అయితే ఈ విషయం మీద దలైలామా కార్యాలయం కూడా స్పందించింది. దలైలామా ఎప్పుడూ కూడా ఇలాంటి కార్యక్రమాలకి హాజరవుతారని మీరు ఎలా ఊహించారు? కావాలని అతని పేరును ఎప్స్టీన్ ఫైల్స్ లో ప్రస్తావిస్తూ ఉన్నారు. లేదా టిబెట్ స్వతంత్రం కోసం అనేక దేశాల్లో దలైలామా పర్యటించినప్పుడు, అనేక దేశాల మద్దతు కోరినప్పుడు అతని పేరును ఈ విధంగా ఉపయోగించారేమో అని ఆ కార్యాలయం తెలియజేస్తూ ఉంది. అసలు దలైలామా టిబెట్కి సంబంధించినటువంటి వ్యక్తి. టిబెట్ ఒక స్వతంత్ర రాజ్యంగా ఉండేది. ఆ టిబెట్ని చైనా ఆక్రమించాలని చూసింది, ఆక్రమించింది కూడా. చైనా దురాక్రమణలు, చైనాని పరిపాలిస్తున్నటువంటి కమ్యూనిస్టు దురాక్రమణలు టిబెట్ పైన దాడి చేస్తే 1959లో దలైలామా ప్రాణానికి హాని ఉందని భారతదేశం వచ్చి, భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లో ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడ దలైలామా తన మత బోధనలు చేసుకుంటూ ఉన్నారు. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. దలైలామా పేరు ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉండడంతో బౌద్ధులంతా షాక్ గురవుతున్నారు. అరే, దలైలామా పేరు ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉండడం ఏంటి అని ఆశ్చర్యంలో ఉన్నారు. ప్రస్తుతం దలైలామా పేరు ఉందా లేదా అనేది చర్చ నడుస్తుంది. దలైలామాను ఎన్నుకోవడానికి కూడా బౌద్ధ మతంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. బౌద్ధ మతంలో ముఖ్యంగా పునర్జన్మ ఉంది అనేటువంటి విషయాన్ని నమ్ముతారు. దలైలామా చనిపోయిన తర్వాత మరలా అతని వస్తువుల్ని, అతను నివసించినటువంటి ప్రాంతాన్ని, అతని పూర్వజన్మ వైభవాన్ని గుర్తుపట్టగలిగేటువంటి ఒక బాలుడు ఎవరైనా ఉంటే అతన్ని దలైలామాగా నియమిస్తారు. అలానే ఈ దలైలామా కూడా నియమించబడ్డాడు. ఇతని అసలు పేరు టెంజిన్ గ్యాట్సో. 1935లో టిబెట్లో జన్మించారు. అయితే భారతదేశానికి వలస వచ్చి సుమారు 60 సంవత్సరాలు అయింది. ఈ 60 సంవత్సరాల నుంచి హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాలలు నిర్మించుకొని అక్కడే బౌద్ధ మత ప్రచారం చేస్తూ జీవిస్తున్నారు. మరి ఇలాంటి శాంతి కపోతం, ధర్మాన్ని, శాంతిని, మంచిని ప్రజలకు బోధించేటువంటి వ్యక్తి ఇంత ఘోరమైనటువంటి, ఒళ్ళు గగురు పొడిచేటువంటి భయంకరమైనటువంటి నేర చరిత్రలో భాగమై ఉన్నారు అంటే నమ్మటానికి కొంచెం అతిశయోక్తి కాదు. కానీ కొన్ని సందర్భాల్లో ఏది నిజం, ఏది అబద్ధం అనేది కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో ఏ వ్యక్తి కరెక్ట్గా పోల్చుకోలేకపోతున్నారు. అసలు ఇలాంటి ఒక భయంకరమైనటువంటి దాంట్లో ఇలాంటి ఒక మత గురువు ఉన్నాడు అంటే నిజంగా కొన్నిసార్లు నిజం అనిపిస్తుంది, కొన్నిసార్లు అబద్ధం అనిపిస్తుంది. ఏమో చెప్పలేము. అయితే ఎవరు ఏంటి, వాళ్ళ నిజస్వరూపం ఏంటనేది కొన్ని సందర్భాల్లో బయటపడుతుంది. వాస్తవానికి మనం అనుకున్నాం డొనాల్డ్ ట్రంప్ అంతటి నేర చరిత్రలో ఇన్వాల్వ్ అయి ఉంటాడని. ఎలాన్ మస్క్, స్టీఫెన్ హాకింగ్ వీళ్ళంతా ఎట్లా ఇన్వాల్వ్ అయి ఉన్నారు? బిల్ గేట్స్ లాంటి వ్యక్తి. సో వీటన్నిటిని ఒకసారి తలుచుకుంటే మేబీ అవ్వచ్చేమో అనిపిస్తుంది. కొన్నిసార్లు లేనప్పుడు కూడా అతని పేర్లు వాడారేమో అని అనిపిస్తుంది. అయితే మొత్తానికి బౌద్ధ మతాన్ని అనుసరించే వాళ్ళంతా కూడా షాక్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే 60 సంవత్సరాల నుంచి మన దగ్గరే ఉన్నారని చెప్పాం కదా. అప్పట్లో భారత్ చైనా మధ్య యుద్ధం నడుస్తున్న సందర్భంలో టిబెట్ లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా భారత్తో స్నేహంగా ఉంటారు. ఆ టిబెట్ ని భారత్ వశపరచుకోలేకపోయింది, చైనా ఆక్రమించుకుంది. అప్పటి నుంచి మనం టిబెట్ మీద ఆధిపత్యం చలాయించలేకపోతున్నాం. టిబెట్ ని స్వతంత్ర రాజ్యంగా నెలకొల్పాలని దలైలామా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఒకవేళ దాన్ని స్వతంత్ర రాజ్యంగా స్థిరంగా నెలకొల్పేటువంటి పనిలో ఉండాలి అంటే ప్రథమ పాత్ర పోషించేది భారతదేశం. ఎందుకంటే భారతదేశానికి వాళ్ళు విశ్వాసపాత్రులుగా ఉంటారు. ఎన్నోసార్లు దలైలామా టిబెట్ నా జన్మభూమి అయితే ఇది నన్ను బ్రతికించినటువంటి భూమి అని చెప్పడం జరిగింది. సో అందుకని దలైలామా లాంటి వ్యక్తి ఇలాంటి దాంట్లో ఉన్నాడా లేదా అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నటువంటి విషయం. కొన్నిసార్లు ఆధ్యాత్మికతను నమ్మేటువంటి వ్యక్తులు రాంగ్ స్టెప్ వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి దలైలామా విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా అతను ఉన్నాడని అభిప్రాయపడుతున్నారా, లేదా ఇవి రూమర్స్ అని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ స్టూడియోస్.